ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నా టెన్షన్లో నేనుంటే మధ్యలో నీ టార్చర్ ఏంటి? ఈ లెటర్కి టెన్షన్ పడుతున్నావు. అదే ఈ లెటర్కి బదులు డైవర్స్ పేపర్స్ ఉంటే ఏం చేసేదానివి? షటప్. అక్కడ డైవర్స్ పేపర్స్ ఉంటుంటే ఇదే ఆవేశంలో సైన్ చేసేదానివేమో కదా? నో, నాకు తెలిసి ఇది కళ్యాణ్కి వచ్చిన ఆలోచన కాదని నేను నమ్ముతున్నాను. ఇంకెవరో తనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారనిపిస్తుంది. ఏదేమైనా కానీ భర్తను వదిలేసిన ఆడదాన్ని మన సొసైటీలో ఎంత చులకనగా చూస్తారో నీకు బాగా తెలుసు. ఆ ప్రమాదం రాకముందే జాగ్రత్త పడు. ఆ లెటర్లో ఉన్న విషయం ఎవ్వరికీ చెప్పకుండా ఏం చేయాలి అన్నదాని గురించి గుడికెళ్ళి ఆ దేవుణ్ణి అడుగు. అమ్మా, ఏంటో ఈ పద్ధతి నాకు నచ్చలేదు. ఎందుకమ్మా? వాళ్లే మాట్లాడుకుని నిర్ణయించుకోవడం నాకు నచ్చలేదు. పెళ్లి చేసుకోబోయేది వాళ్ళిద్దరూ, వాళ్లే డిసైడ్ అవుతారు. వదిలేయమ్మా. దేవిక కూడా అలానే చేసింది. ఇప్పుడేమైందో చూడు, మొగుణ్ణి వదిలేసొచ్చింది. నిష్ఠూరంగా మాట్లాడినందుకు ఏమనుకోకు. సరే, మరి ఇప్పుడెలా అమ్మా? పెళ్ళన్న తర్వాత అబ్బాయి అమ్మాయి వాళ్లకు వాళ్లే మాట్లాడుకుంటే వాళ్ళకి నచ్చినంతకాలమే కలిసుంటారు. నచ్చకపోతే ఎవరి దారి వాళ్లు చూసుకోవడానికి క్షణం కూడా పట్టదు. అదే ఇంటి దగ్గర తెలిసిన వాళ్లందర్నీ పిలిచి పెద్దల సమక్షంలో నిర్ణయం తీసుకుంటే అందరికీ బాధ్యతగా ఉంటుంది. అప్పుడు విడిపోవాలంటే వెనకా ముందు ఆలోచించాల్సొస్తుంది. అవును, నా పెళ్లిలాగా ఇష్టం ఉన్నా లేకపోయినా అనుభవించాలి, అంతే కదా? నువ్వు బాధపడాలని చేశానా పెళ్ళి? అలా జరగాలని రాసిపెట్టుంది, జరిగింది, అంతే. దేవిక కూడా మొగుణ్ణి వదిలేసి రావాలని పెళ్లి చేసుకుందా? సరే వదిలే, దాని గురించి ఎందుకు ఇప్పుడు? నీ కూతురు పెళ్లి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. అమ్మా, ఇటు చూడు. నేను చెప్పేది వినమ్మా. పెద్దవాళ్లు కూర్చొని మాట్లాడాలి. మాట్లాడాలంటే వాళ్లతో ఎవరు కూర్చోవాలి? ఇంటి పెద్దగా మా ఆయన ముందుండాలి. ఆయనేమో నిలకడలేని మనిషి. నేనాయన్ని నమ్మలేనమ్మా. నువ్వు బాధ్యత తీసుకోవాలంటే నీకు దేవికా విషయం గుర్తుకొస్తేనే అడుగు తీసి అడుగు ముందుకు వేయలేవు. నాకా అంత ధైర్యం లేదు. జీవితంలో ఓడిపోయి అలసిపోయి ఉన్నాను. ఏ నిర్ణయం తీసుకుంటే ఏం తప్పు జరుగుతుందో తెలియని పరిస్థితి మనది. అలాంటప్పుడు ఈ తరం అమ్మాయి తన పెళ్లి తనకు తగినవాడో కాదో తనే మాట్లాడి నిర్ణయం తీసుకుంటే కొంతవరకు మంచిదనిపిస్తోంది. నీ మాటను ఎదిరించాలని కాదు, పెద్దవాళ్లంటే గౌరవం లేక కూడా కాదు. ఏంటమ్మా, కోపమా నా మీద? నాకెందుకే కోపం, ఆవేదన అంతే. పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకోవడంలో అమ్మాయికి ఫ్రీడమ్ ఇవ్వడం వేరు, నిర్ణయం తీసుకునే బరువు మోపడం వేరు. కీర్తి చిన్నపిల్ల పాపం. నీ పెళ్లి నువ్వే చేసుకో, నీకెలాంటి వాడు కావాలో నిర్ణయం నువ్వే తీసుకో అని ముందుకు తోసేస్తున్నావు. మనకేం బాధ్యత లేదా? జీవితంలో గెలిచినా ఓడినా నీదే బాధ్యత అని దానికే నిర్ణయం వదిలేయాలంటే బాధేస్తుంది. ఇంట్లో మొగదిక్కు బావుంటే ఈ ఇబ్బంది వచ్చేదా? ఆంటీ మీకేమైనా చెప్పారా? దేని గురించి? నేను ఆంటీపై కోపంతో అలిగిన విషయం. లేదు, నాతో ఏం చెప్పలేదు. ఏమీ చెప్పలేదా? ఒకరోజు రాత్రి తినకుండా అలాగే పడుకున్నాను. మరి ఉదయం లేచి టిఫిన్ తిన్నావా? ఆంటీ చెప్పిందా మీకు ఈ విషయం? లేదు, నేనే అడుగుతాను.
మీకు పిన్ని కదా, అందుకే చెప్పుంటారేమో అనుకున్నాను. నువ్వు సుధా కూతురువి. పిన్నికి మీ అమ్మ అంటే చాలా ఇష్టం. కాబట్టి నీ విషయాలు ఏవి బయటకు చెప్పదు. నాకే కాదు, అమ్మకి అమ్మమ్మకు కూడా చెప్పదు. పాపం ఆంటీకి విసుగొస్తుంది. పొద్దున్న వెళ్ళి రాత్రికొస్తుంది. నా వల్ల ఇంకా చిరాకు పడుతున్నారేమో. అలా ఏం అనుకోరు. నువ్వు స్కూల్కి వెళ్ళడానికి ఇంకా 5 నెలలుంది కదా. అవును. అప్పటి వరకు నీకు బోర్ రాకూడదంటే ఏదో ఒకటి చేయాలి. ఆ, నువ్వు ఊళ్ళో ఉన్నప్పుడు ఏం చేసేదానివి? తాత ఎప్పుడు నీతోనే ఉండేవారా? లేదు, ఉదయం టిఫిన్ తిని వెళ్తే మధ్యాహ్నం భోజనానికి వచ్చేవారు. మళ్ళీ వెళ్ళి రాత్రికొచ్చేవారు. అప్పుడు ఒంటరిగా ఫీల్ అయ్యేదానివి కాదా? అవును, విసుగనిపించేది. కానీ తర్వాత అలవాటైపోయింది. ఓపిగ్గా ఉండటం నేర్చుకున్నాను. ఇక్కడ కూడా అలాగే ఉండాలి. నా ఫ్రెండ్ శ్రేయ ఒక చర్చ్ నడుపుతోంది. అక్కడికి వెళ్దామా? ఎందుకు? ఇద్దరు జాబ్కి వెళ్లే వాళ్ళ పిల్లల్ని తన దగ్గర వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళని ఆఫీస్కి వెళ్లే ముందు అక్కడ వదిలి వెళ్ళిపోతారు. సాయంత్రం వచ్చి తీసుకెళ్తారు. వాళ్ళతో మనం ఆడుకుందాం. నాకు ఈరోజు కాలేజ్ లేదు, చాలా బోర్గా ఉంది. నేను అక్కడికి వెళ్తాను. నువ్వు వస్తావా? స్వామి, నా సమస్యకు నువ్వే పరిష్కారం చూపించాలి. పంతులు గారు, స్వామి పేరు మీద అర్చన చేయండి. ఇందాకే ఎవరో వచ్చి మీ పేరు మీద అర్చన చేయించి వెళ్ళారమ్మా. నా పేరు మీద ఎవరు అర్చన చేయించారు? మా అక్క వాళ్ళు ఎవరైనా చేయించుంటారేమో పంతులు గారు. కాదమ్మా, ఎవరో ఒక అతను వచ్చి ప్రత్యేకంగా మీ పేరు మీద పూజ చేయించి వెళ్ళారమ్మా. అమ్మా, ఇంకొక విషయం, మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని చెప్పి ఆ దేవుని ప్రార్థించమని చెప్పి వెళ్ళారమ్మా. ఆ అన్నోన్ పర్సన్ ఎవరై ఉంటారో? అంతేకాదమ్మా, త్వరలోనే మీరు 2వ వివాహం చేసుకోబోతున్నారని తెలిసి ఫోన్లో మీ ఫోటో చూపించి ఆ ఫోటోని దేవుని పాదాల దగ్గర ఉంచమని మరీ చెప్పి వెళ్ళాడమ్మా. ఏంటి పంతులు గారు, మీకెలా కనిపిస్తున్నాను? నేనెవరో తెలుసా? ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ని. నా గురించి న్యూసెన్స్ చేసిన మనిషి ఎవరో చెప్పకుండా దాస్తున్నట్టున్నారు. తమాషా చేస్తున్నారా? నా మీద రూమర్స్ క్రియేట్ చేయాలని చూసినందుకు మిమ్మల్ని ఇప్పుడే ఇక్కడే అరెస్ట్ చేయిస్తా. వద్దు మేడం, నిజంగా అతను ఎవరో నాకు తెలియదు మేడం. మీకు దండం పెడతాను మేడం. భక్తుడికి భగవంతునికి వారధిగా ఉంటూ 4 పూజా కార్యక్రమాలు చేసుకుంటూ బతుకుతున్నవాడిని మేడం. మీ మీద అసత్యపు ప్రచారాలు చేయాలని నాకు ఉద్దేశం లేదు మేడం. ప్రమాణపూర్తిగా అతను ఎవరో నాకు తెలియదు మేడం. నేను నమ్మను. మీకు ఫోటో చూపించిన వాడెవడో చెప్పండి, నేను వదిలేస్తాను. నేనే దేవిక. ఢిల్లీలో ఆడిన డ్రామాలు చాలక ఇప్పుడు ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేశావా? నీ విలువింటూ తెలుసుకుని వచ్చాను దేవిక. నిన్ను ఇబ్బంది పెట్టాలని రాలేదు. ఇబ్బంది పెట్టాలని కాకపోతే నా మెడలో ఉన్న తాళని ఇవ్వమని ఎందుకు అడిగావు?